యాన అర్ధగంట సేపు నిమ్మలంగా ముచ్చట పెట్టుకుందాం. ఇక మరి ఏ మాత్రం లేట్ చేయొద్దు, జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అవుగనొల్లా, మీరెన్నడన్నా ₹1,00,00,000 కట్టను చేతిలో పట్టుకున్నారా అనొల్లా? నిజం చెప్తున్నాను వల్ల ₹1,00,00,000 ముట్టుకున్నాడు కాదు కదా, చూస్తేనే నాకు చక్కెర వచ్చినట్టు అవుతుందేమో కదా. నాకే కాదు వల్ల, చాలా మందికి గిట్లనే ఉంటుందా ఉండదా చెప్పుండ్రి. ఆగో అసుంటోళ్ళు. మరి ఈ నోట్ల కట్టలను చూసి ఇంకేమవుతారో అగో చూడుండ్రి. ఓర్ నాయనో చూస్తురా, కూరగాయలను వేర్చినట్టు కాగితాలను వరిచినట్టే వర్షిరు కదా. అప్పట్లా రాయల కాలంలా రత్నాలను రోడ్ల మీద అమ్మేటోళ్ళట. ఆ సొంటి కాలమే వచ్చిందా ఎట్లా అని కన్ఫ్యూజ్ అయ్యారు. అయినా మీకు సినిమా సమజయ్యే ఉంటది కదా ఈ పాటికే. ఇదంతా లెక్కాపత్రం లేఖన దొంగ సొమ్ము. హాగా చూడుర్రి, ఈడనేమో నోట్లను వర్షిరు, అన్ని ₹500 నోట్లే. దగ్గర 7.5 కోట్ల రూపాయలట. ఇక బంగారం కాడికి పోదాం పారి. కళ్ళు జిగేలమంటున్నాయా? అగో పట్టగొలుసులు, కమ్మల బుట్టాలు, నెక్లెస్లు, ముక్కు పుడకలు, ఉంగరాలు, అగో బిస్కొట్లు, కడ్డీలు. చూడాలనా చెప్పాలనా నాకే అర్థమైతలేదు. ఇదంతా బంగారం వెండి సామానేనోళ్ళ. అయితే ఎలక్షన్లు కదా, పోలీసోళ్ళు చెకింగులు చేస్తారు చెక్ పోస్ట్ల కాడ. ఒక కార్లా ఇగో గిట్ల బంగారం ఉన్ను నోట్ల కట్టలు దొరికినాయట. వీటికి లెక్కపత్రం లేనే లేదు. ఈ బంగారం తీసుకుపోయేటోని ఇంట్లోకి పోయి చెకింగ్ చేస్తే ఇగో గిట్ల ఏడబడితే ఆడ బంగారం నోట్ల కట్టలు గుమ్మరిచ్చునేటనోళ్ళ. ఇక చెప్పురి కథ. గిన్ని గనం పైసలు ఇంత బంగారం ఎక్కడిది కావచ్చు. ఇప్పుడైతే వీటిని సీజ్ చేసిరు. మరి వీటి కథ అంతా బయట పెట్టే బండ్ల పడ్డారు పోలీసులు. ఓ దిక్కు బంగారం రేటు బాగా పిరమైందిరా భాగవంతా అని బాధపడుతుంటే ఇగో ఇంకో దిక్కు ఒక్కొక్కరి ఇండ్ల లెక్కపత్రం లేకుండా గిన్ని గనం నగలు బయటపడుతున్నాయి. ఒక్కొక్కలకు 500 దొరకడే కష్టమైతుంటే ఇగో వీళ్ళ కాన్నేమో గుట్టలు నోట్లు మూలుగుతున్నాయి. మొన్ననే కాదొల్లా మన ధూమ్ధామ్ ముచ్చట్లను దేవుళ్ళు కూడా చూస్తాండ్రు అని చెప్పింది. మొన్న ఒకడు హుండీలో చెయ్యి పెట్టంగానే వాని చెయ్యిని అందులోనే ఇరికిచ్చింది పోషమ్మ తల్లి. కానీ ఆంధ్రాల దేవతలు మాత్రము చూసి చూడనట్టు ఇడిచిపెట్టేస్తున్నారేమో అని అనిపిస్తున్నదొల్లా. మొన్న మన పోషమ్మ తల్లి ఒక దొంగోడిని పట్టిస్తే ఆంధ్రాలో చూడుండ్రొల్లా సౌభాగ్యలక్ష్మిని ఒకడు ఎట్లా నిలువు దోపిడి చేసిండో చూడుండ్రి. అయితే ఇప్పుడు మనం గా ఆంధ్రాలో ఉన్న సౌభాగ్యలక్ష్మి గుడి కాడికి వచ్చిన వల్ల ఆగో ఇటు చూడుర్రి, అరివీర భయంకరమైన భక్తుడు అమ్మవారికి దండాలు పెడుతుండు. పాపం ఏం కోరికలు కోరుకున్నాడో ఏ మొక్కులు చెల్లించుకున్నాడో అని అంటారా. మంచిగా చూడుర్రి వీని కళాపోషణ. ఓరి నాయనో, ఇక చెప్పుండ్రోల్లా ఏమనాలే. అమ్మవారి బంగారు పుస్తల తాడు దొంగతనం చేసిండు కదా, ఆగో దండం పెట్టినట్టు పెట్టిండు. మంచిగా జేబులు వేసుకొని పోతాండు. వీని జేబులను ఎలకలు కొరక గింత అన్యాయం ఉంటదా, గింత ఘోరమా? కథకు నా వాడెత్తు. కొంచెమన్న దేవుడంటే భయం భక్తి లేకుండానే అయితాంది. లక్ష్మి దేవతనే నమ్మిచ్చి మంగళసూత్రం ఎత్తుకపోయిండంటే వీన్ని ఏమనాలి అసలు? అమ్మా సౌభాగ్యలక్ష్మి, నువ్వు ఇట్లా సూషి చూడనట్టు ఉండొద్దు తల్లి. మొన్న మా తెలంగాణలో పోషమ్మ తల్లి దొంగోన్ని పట్టించింది. నీ సొమ్ములను ఎత్తుకపోయిన వాళ్ళను కూడా నువ్వే దొరకబట్టుకోవాలమ్మ తల్లి.
వామ్మో నీ ముచ్చట చెప్పాలనా అద్దా ఇగో గిట్లనే అనిపిస్తున్నది వల్ల నాకైతే అప్పటి సంది ఎందుకంటారు నిజం చెప్తున్నాను వల్ల ఈ ముచ్చట తలుచుకుంటుంటేనే నాకు పానం పోయినట్టు అనిపిస్తుంది ఇప్పటికీ కూడా గుండె స్పీడ్గా కొట్టుకుంటుందోళ్ళ అందుకే చెప్పైతే ఎందుకు జర వెనక ముందు ఆడుతున్నా అయినా మీకు తెలవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి చెప్పాలని డిసైడ్ అయిన వల్ల ఇంతకు ముచ్చట ఏంటిదంటే చూడుండ్రది ఏందో ఇక మీరే అనగనగా ఒక పెట్రోల్ బంకు బండిలా పెట్రోల్ పోయించుకునేందుకు బండి మీద వచ్చిండు పెట్రోల్ కొట్టిచ్చిండు అయిపోయింది అంతల్నే వామ్మో ఓరి నాయనో గజ్జం అన్నది కదా నాకైతే ఇంకా భయమే అవుతుంది అయితే పెట్రోల్ పైపు బండికి చుట్టుకున్నట్టున్నది ఆ బండైనే చూసుకోకుండా స్టార్ట్ చేసిండు బండి గుంజింది బంకులకెళ్ళి పైపు బయటకు వచ్చింది ఏకదం మంటలు వెళ్ళినాయి ఇట్లా చూసినాక బండి మీద ఉన్నాడు మాడి మర్చిపోయిండు కావచ్చు అనుకుంటురు కదా కానీ కిస్మత్ చూడుర్రి ఆ పిల్లగానికి ఏం కాలే దుంకిండు ఆడికెళ్ళి పారిపోయిండు నిజం చెప్తున్నా అసలు పెట్రోల్ బంకులు అంటేనే డేంజర్ వల్ల అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి వేరే కాయలు ఉండనే ఉండొద్దు ఫోన్లు మాట్లాడుడు సిగరెట్లు ముట్టించుడు గిసొంటి కథలు వాడొద్దు లేకుంటే అసలు కేసరస్తుంది రామచంద్ర ప్రభు ఇక రాను బంగారం కొనుడు ఉంటుందా ఉండదా లేకుంటే ఏందోళ్ళ ఇది బంగారం రేట్లు బాగా పిరమైనవి కాదు అసలైతే నేను మొన్ననే పెరుగుతున్నాయి అన్నప్పుడే ఒక అర్ధతులమో పావుతులమో కొని పెట్టుకుందాం అనుకున్నా కానీ మా పెద్ద బాపోళ్ళ పెద్ద చిన్న కోడలు 2 వద్దుల ఆవు పిల్ల రేట్లు తగ్గుతాయి ఎందుకు తొందర పడతావు అని చెప్పిందోళ్ళ ఇక ఇప్పుడు చూడు మొన్నటికి ఇప్పటికి ఇంకా పెరిగింది అవునేమో మాయమైపోయింది పాండ్రి ఇక ఈ బంగారం ముచ్చట్లే చూసేసి వద్దాము మల్కా వామ్మో చూస్తుంటే తులం బంగారం 1,00,000 అయ్యేటట్టే ఉన్నది అది కూడా ఈ ఏడాదే 1,00,000 రూపాయల దాకా పోయేటట్టున్నది గట్లున్నది మరి బంగారం జోరు చూస్తా అంటే అసలు 70,000 అంటేనే నోరెళ్ళ పెట్టినామా అగో ఇప్పుడు దగ్గర 75,000కి వచ్చిందట పన్నులు గిన్నులతోని కలుపుకొని తులం బంగారం 75,000 అంటే ఏందోల్లా అసలు 75,000 హాయ్ అసలు అవి పైసలా లేకుంటే షిత్తు కాయిదాలా మరి ఎందుకు గిట్లా అగడబడ్డట్టు పెరుగుతున్నాయి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లా మార్కెట్లు ఏమో ఎటమటంగా ఉన్నాయంటనోళ్ళ ఇక ఇది చాలదని డాలర్ విలువ కూడా పెరుగుతూనే ఉన్నదట ఇక సందు పెండ్లిళ్ళ సీజన్ కూడా నడవబట్టే ఇక ఇంకేమున్నది పుత్తడు అందకుండా పోతుంది అయినా ఎంత రేటు పెరిగినా కొనేటోళ్ళు కొంటనే ఉంటారు మన కాడ ఎందుకంటే భారతదేశం అంటేనే బంగారం ఆయే మనకో సెంటిమెంట్ ఆయే పెండ్లిళ్ళల్లా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందేనాయే పెండ్లిళ్లకు పెట్టాల్సిందేనాయే అందుకే రేటు ఎంత పెరిగినా పెండ్లిళ్ళ సీజన్ అత్తే బంగారం దుక్నాలు ఇగో ఇట్లా కలకలలాడుతున్నాయి మరి ఎన్నడు తగ్గుతాయో ఏం పాడో గదే సంజయితలేదు ఇప్పుడు ఏందయ్యా అనంటే మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా చిన్నపాటి సిట్కు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లున్నాయి వల్ల చూద్దాం వల్ల మస్తుంటాయి పర్షాన్ చేస్తాయి షాక్ అవుతారు షేక్ అవుతారు మరి చూసి ఏదో ఒకటి కానరు మీరే జల్దిన చిన్నదే ముచ్చట కాకపోతే మస్తుంటాయి జీవాలై ఫస్ట్ ఇగో ఈ కుక్క గారు ఎట్లా ఖుషి అవుతురో చూడాలి మీరు వరెవ్వా సంబరం అంటే దాని తెప్పో మంచిగా వానల దడుచుకుంటా ఎట్లా ఎగురుకుంటూ ఉంటుందో కదా ఇప్పుడు పిల్లలు కాడుకోదాం లేకుంటే అవి ఫీల్ అవుతాయి చూసినవా మేము ఎక్సర్సైజులు చేస్తుంటే మమ్మల్ని చూయిస్తలేరని బాధపడతాయి కదా అగో గివ్వేగా పిల్లులు
ఇవి ఎరికే కదా ఎక్సర్సైజ్ చేసేది. ఒకటి దునికింది మంచిగా ఉరుకుతుంది, దీనికి సాయితగా ఇంకొకటి వచ్చింది. మంచిగా కండలు పెంచుతాయో లేకుంటే వజనే తగ్గించుకుందాం అనుకుంటున్నాయో ఏమన్నా చేస్తున్నాయా? అయితే ఈడ చూడు రోల్లా, 2 బిల్లిబిత్రి పిల్లులు మేము కూడా చేద్దుమా అద్దా, మాకు జయత్తదా లేకుంటే ఇజ్జత్ పోతుందా అన్నట్టే మిట్ట మిట్ట చూస్తున్నాయి కదా. చూద్దాం మరి వీటి కథ ఎట్లుంటదో. ఊహో దాంతో నిగాలే, అసలు ఇది గట్టెట్లా పోతుందని పరీక్ష పెట్టి చూస్తుంది, మళ్ళెక్కింది. అయ్యయ్యో, దీనికి అసలు కాన్సెప్టే అర్థమైతలేదు కదా. ఇక గిట్లున్నాయోలా జీవాల లలిత కళలు. ఇవన్నట్టోళ్ళ ఎరటి ముచ్చట్లు. ఇక మళ్ళా రేపు వస్తా కదా, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకెన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.